బ్రో ఒక్క మాట చెప్తా, పవన్ కళ్యాణ్ లోకేష్ గురించి మాట్లాడాల్సిన అవసరం రాజకీయ పరంగా అయితే మనకు అవసరం లేదు. మాట అన్న రాజకీయ పరంగా అవసరం లేదన్నా. ఓకే, మరి రాజకీయ పరంగా అవసరం లేనప్పుడు మరి అసలు ఇప్పుడు రేపు మీ ఇప్పుడు జగన్ అభిమాని ఇక్కడికి వచ్చావు, అసలు మీ జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరుతాను పవన్ కళ్యాణ్. ఏంది బ్రో ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అర్థం కాలే. అసలు కుక్కకు నాగలో కనుక్కునేంత ఉంది. ఇంకా ఎవరన్నా పొత్తులు ఉన్నాయేమో, ఇంకా ఎవరైనా బ్రహ్మదేవుడు ఏమైనా దిగొస్తే చెప్పలేం. చంద్రబాబు నాయుడికి ఏమైనా పొత్తు అంతే. జగన్ను ఓడించాలంటే తరం కాదు, అడా పుట్టి రావాల. అదైతే వాస్తవం బ్రో, ఇంకంత తప్ప ఏం లేదు. నాకు మాట అన్న, ఇగో ఇప్పుడు ఇంకోసారి చూడండి నన్ను జగన్ కంటే ఇంకెక్కువ బతకలుగుతాను చంద్రబాబు. ఏం వాని బొచ్చవాడిని అని చూసేది, ఏం చేస్తాడని. రుణమాఫీ ఏం చేసినాడు, డ్వాక్రా మహిళలకి ఏం చేసినాడు, ఏమీ లేదు. ఆడ చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి ఈ ప్రపంచంలోనే జరగదు. ఇంకా ఎవరైనా కాల్చుంటే ట్రంప్ వాళ్ళని ఇలా పిల్లంపించుకొని గెలవచ్చు, అంతవరకు. ఇంకా అంత తప్ప ఏమి లేదు. చంద్రబాబు నాయుడికి అయితే ఏం ఒరిగిండేది ఏంది లేదు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేకి వస్తే పవన్ కళ్యాణ్ అసలు రాజకీయ పరంగానే అతని గురించి మాట్లాడకూడదు. రాజకీయ పరంగా అయితే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకూడదు. గతంలో చంద్రబాబు జనం కమిటీలు పెట్టాడు, జగన్ వచ్చినాక వాలంటీర్ వ్యవస్థ తెచ్చాడు. మీకు అవి నచ్చినాయి, ఈ నచ్చినాయా? ఈ వ్యవస్థ అయితే బాగుంది, వాలంటీర్ వ్యవస్థ బాగుంది. వాళ్ళు చేసే మంచి మంచి పనులు బాగున్నాయి. దాని వరకు అయితే మనం ఒప్పుకోవచ్చు. జగన్ చేసినాడన్న అంతే. గెలుస్తా అయితే మళ్ళీ జగన్ గెలుస్తా అన్న పక్క.